వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. 25 మంది ఉంటే 54 గొడవలు ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి ఎవరిని రానివ్వరు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. నేను అనుకున్నట్లు పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికే ఈ చర్యలంటూ కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు నేతలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది జనసేన కార్యాలయం. ఇక రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలైతే చేశారు పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నియమాలు ఉల్లంఘించారనే కారణంతో కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో సహా జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడినటువంటి కమిటీని రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటన అయితే విడుదలైంది. వర్గాన్ని సస్పెండ్ చేశాను ఈరోజు. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్ గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నీకు కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈరోజు. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్ గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐఎమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నీకు కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీలక కామెంట్స్ అలాగే తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కార్యవర్గం మొత్తాన్ని కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి చేసినటువంటి కామెంట్ అంటే 25 మంది ఉంటే 54 గొడవలు వస్తున్నాయి అనేటువంటి మాట. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నేతల విషయంలో కూర్చోబెట్టి మాట్లాడటమా లేకపోతే ఇంకేదైనా చేస్తుంటే బాగుండేది కానీ కార్యవర్గాన్ని మొత్తాన్ని ఎందుకు సస్పెండ్ చేశారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఏ నియోజకవర్గంలోనైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే పార్టీ నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం పిలిపించడం, మాట్లాడటం ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ అంటే ఏమీ చేయలేక కంప్లీట్గా ఆ ప్రకాశం జిల్లా కార్యవర్గాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేశారు అనేటువంటి మాట. ఏంటి జిల్లాలో ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ మా జిల్లాకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదేనా అనేది కూడా అక్కడ జనసేన నేతలు లేకపోతే కార్యవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఆల్రెడీ బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఈ పరిణామానికి సంబంధించి? రాజమండ్రిలో నిర్వహించినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎంటైర్ కార్యవర్గాన్ని కూడా కమిటీని పూర్తిగా నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఎందుకంటే అక్కడ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి లోపాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 25 మంది కమిటీలో ఉంటే కనుక 54 గొడవలు తీసుకొస్తున్నారు. కొత్త వారిని ఎవరిని కూడా పార్టీలోకి రానివ్వకుండా వీరు అడ్డుకుంటున్నారు. వీరు చెప్పిందే వేదం ఉన్నట్లుగా జరుగుతా ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎక్కువైపోయాయి కాబట్టి సమన్వయం నాయకుల మధ్య లేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కమిటీని అంతా కూడా నేను రద్దు చేస్తున్నాను. ఎవరైతే జిల్లా అధ్యక్షుడు అన్నారో షేక్ రియాజ్ సహా కూడా జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారని చెప్పవచ్చు. అయితే ఈయన ప్రకటన పట్ల కూడా కొంతమంది వివక్షత చూపుతున్నారు. ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా విభేదాలు కావచ్చు, నాయకుల మధ్య సఖ్యత ఇక్కడ కూడా ఏ పార్టీలో ఉండదు. అయితే నాయకులను కలుపుకొని పోవాలి, కమిటీలతో పిలిచి మాట్లాడింది సమస్యలు ఏదన్నా వాటితో రెక్టిఫై చేసుకొని కొత్త నాయకత్వాన్ని ఆహ్వానించేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వాళ్ళకి జాగ్రత్త అంటే పార్టీ నియమాలు కూడా క్లియర్ కట్ గా చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా మీరు తప్పు చేస్తున్నారు, మీరు గొడవలు తీసుకొస్తున్నారు, పార్టీని అక్కడ బలోపేతం చేయట్లేదు, లేకపోతే కొత్త వారిని ఆహ్వానించట్లేదనే కారణం చేస్తే ఎన్నిసారి కమిటీని రద్దు చేసినప్పుడు దీని ప్రభావం మిగతా రాష్ట్రాల పైన పడుతుంది. ఎందుకంటే ఆది నుంచి కూడా జనసేన పార్టీకి అంటుపెట్టుకున్నటువంటి నేతలు పార్టీ కొంచెం కష్టపడ్డారు, ఎలక్షన్స్ లో చాలా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఎంటైర్ కమిటీనే ఇలా రద్దు చేయడం పట్ల కూడా దీని ప్రభావం ఇంకొక జిల్లా పైన పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది టాకప్ ట్యాంక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయం. ఎంటైర్ కమిటీని రద్దు చేయడం అనేది కూడా చాలా వివాదాస్పదంగా మారుతుంది. కాబట్టి మిగతా అంటే పార్టీ కోసం కష్టపడితే ఈ రకంగా మధ్యలోని కమిషన్ ఎప్పుడు రద్దు చేస్తారో తెలియదన్న ఒక ఆందోళనలు కూడా మిగతా జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ విషయంలో నేను చాలా క్లియర్ కట్ గా ఉంటాను, నేను కింది నుంచి నలిగి వచ్చిన వ్యక్తి అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే నేతల మధ్య ఉన్నటువంటి ఏదైతే భేదాలు ఉంటాయో లేకపోతే గొడవలు ఉంటాయో ఈ గొడవలన్నిటి కూడా ప్రతి పార్టీలోనూ గొడవలు నాయకుల మధ్య ఉన్నమాట వాస్తవం. అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి, కలిసికట్టుగా ఎన్నికల్లోకి వెళ్ళి గెలిపించుకోవాలని ఒక టార్గెట్లు ఇస్తూ పోతూ ఉంటారు. ఆ తరహాలోనే అందరూ పనిచేస్తూ ముందుకు వెళ్తుంటారు. అందరూ సమన్వయంతో చేసేటువంటి జిల్లా ఏ పార్టీలోనూ కూడా ఉంటుంది. కానీ ఎందుకు జనసేన అధినేత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం జరుగుతోంది తెర వెనుక అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త క్యాడర్ రావాలంటే ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఉన్నటువంటి కమిటీలను లేదా జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు మారుస్తారో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో నాయకుడే ఉంటే ఇక క్యాడర్ కి ఏం భరోసా వస్తుంది, కార్యకర్తలకు ఏం భరోసా వస్తుందన్న ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ దఫాలుగా కూడా వారిని పిలిచి మాట్లాడి ఏదైతే గొడవలు ఉన్నా లేకపోతే పార్టీ పరంగా ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడేసి కొత్త వారికి ఆహ్వానం లేకుండా ఏమైనా అడ్డుకుంటే కనుక పోటీ చేస్తారంటే తాను సొంతంగా కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క అంశంలో కూడా నేను కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు కొద్దిగా అక్కడ పార్టీ గాడిలో లేదు, నాయకులు ఎవరు కూడా సమన్వయంతో లేరన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇందు నుంచి నరికి వచ్చినటువంటి నాయకుడు పూర్తిగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఏదైతే నియోజకవర్గాల్లో సమస్యలు జిల్లాల్లో ఇట్లా కార్యవర్గంలో కావచ్చు, సరే ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. సరే ప్రకాశం జిల్లాలో తారాస్థాయికి చేరాయని అనుకుందాం. ఎన్నికల నాటికి ఇలానే తారాస్థాయికి అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో ఆల్రెడీ లుకలుకలు ఉన్నాయనేటువంటి మాట, ఇప్పటికే సమన్వయం లోపించిందనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ జనసేన పార్టీలోనే ఈ స్థాయిలో అంతర్గత విభేదాలు కొన్ని జిల్లాల్లో వస్తే మరి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా, పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయనే ఒక ప్రశ్న కూడా జనసేన నేతల్లో తలెత్తుతోంది కదా. అంటే అధినేత ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి మాట, ఎందుకు పరిష్కరించలేకపోతున్నారనే మెయిన్ క్వశ్చన్ కదా. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే పూర్తిగా కూడా నాయకుడు అనేవారు పార్టీ చీఫ్ ఎప్పటికైనా కూడా నియోజకవర్గాల్లో కావచ్చు లేకపోతే జిల్లా కేంద్రాల్లో కావచ్చు నాయకుల మధ్య సఖ్యత లేనప్పుడు లేదా గొడవ లేదన్నా వస్తున్నప్పుడు పిలిపించుకొని వారి సమస్యలు విని సాధారణంగా దానికి పరిష్కారం చూపాలి. ఈ నేపథ్యంలోనే క్యాడర్ ఒక భరోసా ఉంటుంది. నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఏదైనా పాల్పడితే కనుక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా క్యాడర్ ఒక భయం ఉండే అవకాశం ఉంటుంది. అంటే బూత్ లెవెల్ నుంచి కూడా పటిష్టంగా పార్టీని తీసుకువచ్చి ఎలక్షన్స్ లో బాగా కష్టపడి ఈ క్రమంలో క్యాడర్ అంతా బిల్డప్ చేసుకుంటారు. ఈ క్రమంలో కూడా ఒక్కసారి కమిటీని రద్దు చేసేస్తున్నాను అని చెప్పేసరికి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకే కాదు ఇప్పుడు పక్క జిల్లాలో కష్టపడుతున్న వారు కూడా ఇప్పటికే మనం చూసుకుంటే కూటమిలో ఎవరు కూడా సఖ్యతగా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ నేతలు అంటే జనసేన వాళ్ళకి పట్టడం, జనసేన నేతలు అంటే బీజేపీ వాళ్ళకి పట్టడం, ముగ్గురు కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేయడం లేదు. ఆ తరహాలో రాజకీయం ఇక్కడ జరగడం లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే అది పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి ఆయన నిర్ణయాలు చాలా క్లియర్ కట్ గా ఉండాలి. పార్టీ క్యాడర్ ఇంకా పార్టీలోకి ఎవరైనా ఆహ్వానిస్తే ఇంకా వచ్చి ముందడుగు మేము జాయిన్ అవుతాం అన్నట్టుగా ఉండాలి. కానీ లేకపోతే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ఏమైందంటే మిగతా జిల్లాల పైన కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ పైన ఒక ప్రెజర్ పడింది. ఆ తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు అని చెప్పి ఒక ఒత్తిడి కూడా వచ్చింది. ఈ క్రమంలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని రోజులు కూటమిలో కొనసాగుతాం, ఎందుకంటే తనకంటూ ఒక పార్టీని బలోపేతం చేసుకున్న లక్ష్యంతో జిల్లాల యాత్రలు కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో కూడా పార్టీలో ఉన్నటువంటి ఈ అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వీటన్ని సర్దుకుని పోవాలి, సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం చూసుకుంటే ఏకంగా కమిటీని రద్దు చేయడం ఇప్పుడు హాస్యాపిగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మీద ఆయన కూడా కొన్ని జిల్లాల్లో నేతల మధ్య చర్చ అయితే స్టార్ట్ అయింది. అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు ఈ డెసిషన్ తీసుకుంటే అయ్యో మా జిల్లాలో కూడా కార్యవర్గాన్ని ఏమైనా అధినేత క్యాన్సిల్ చేస్తారా, రద్దు చేస్తారా అనేటువంటి ఒక భయంతోనైనా సరే సఖ్యతతోటి సమన్వయంతో ఉంటారులే అని తీసుకున్నారా, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో పరిష్కరించలేనంత పీక్ స్టేజ్ లో అక్కడ విభేదాలు ఉన్నాయా అనేటువంటి మాట కూడా ఈ నేపథ్యంలో తెలుస్తుంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం మీద జనసేన నేతల్లో కార్యకర్తల్లో ఒకంత జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీ విషయంలో తీసుకున్నారు, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లు కూడా ఎందుకు ప్రకటించారనేదే
ఒక చర్చ. అయితే దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి క్లారిటీ 25 మంది ఉంటే 54 గొడవలు ఉన్నాయంటూ చెప్పారు ఆయన. కొత్తగా పార్టీలోకి ఎవరిని రానివ్వరంటూ అన్నారు. నేను అనుకున్నట్లు పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ చర్యలంటూ కూడా చెప్పారు. అధికారికంగా ప్రకటన విడుదల చేసింది జనసేన కార్యాలయం. రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలైతే చేశారు. ప్రకాశం జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నిర్ణయాలు ఉల్లంఘించారనే కారణంతో ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో సహా జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడినటువంటి కమిటీని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.